నిన్న మధ్యాహ్నం చర్చి నుండి వచ్చి భోజనం చేశాక 2:30కి పార్థపురం వెళ్ళాను. అక్కడ పార్థపురం అంటే ఆ మధ్యలో ఇక్కడ సాలూరు నుంచి మొత్తం పార్థపురం వెళ్ళేంత వరకు ఇటు నుంచి చెప్పారు కదా, ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో అటు నుంచి వచ్చినప్పుడు ఇటు సైడ్ ఊర్లోని అలా ప్రేర్ చేసుకొని అక్కడ దిగి మళ్ళీ అక్కడ ఆ ఊర్లో దిగాను కదా, ఆ ఊర్లో అందరి కోసం అక్కడ ఉన్న వారి కోసం అందరి కోసం ప్రార్థన చేసి ఏదో నాకు తెలియని ఎంతలాగా అనిపించి ఇదేదో ఎంత చాలా ఆనందం అనిపించింది. ఒక్కదాన్ని హ్యాపీగా వెళ్ళాను. మళ్ళీ అదే బస్కి మళ్ళీ కూర్చొని మళ్ళీ ప్రేర్ చేసుకొని వచ్చాను. చాలా సంతోషం అనిపించింది. ఇంకా 2-3 తోడుంటే ఇంకా హ్యాపీగా ఉన్నాం, ప్రేర్ చేసుకొని వద్దాం అనేలాగా చాలా అనిపించింది. చాలా బాగుంది తమ్ముడు చేయడము. నాకు ఇంట్లో కూడా ఏమనలేదు. ఇంట్లో అడిగితే ప్రేయర్కి వెళ్ళారు అని చెప్పింది పాప. మా ఆయన అడిగితే చాలా బాగుందమ్మ, వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ప్రతి నెల నాకు వెళ్ళాలి అని ఆసక్తి ఉన్నది. మరి సహోదరు కూడా మంగమ్మ ఉన్నారు కదా, ఆమె కూడా ఇంకొక ఆవిడని తీసుకొని ఊరు వెళ్ళారు. వచ్చే నెల నుంచి మనం ఏదో ఒక ఊరు ముగ్గురు వెళ్దామని అనుకున్నాము. చాలా బాగుందమ్మ వెళ్ళడం. అలాగా చెయ్యాలి, ఏదో ఒకరైనా రక్షణ పడతారేమో. ప్రతి ఒక్కటి వాహనాలు ఎటు బళ్ళేటి ఎటు షాపులేటి అలాగన్నారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడు నేను చేయలేదు. అలా చేయడం వల్ల చాలా సంతోషం అనిపించిందమ్మ. నేను అవుతున్నట్టు బ్రదర్ వైద్యనాథి, నేను మా సిస్టర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను అయితే సింహాచలం వెళ్ళాం బ్రదర్. మరి మీరు చెప్పినట్టుగాని నేను 4 గంటలకు బయలుదేరాం బ్రదర్. కరెక్ట్ గా 4:30 బస్ ఎక్కాము. అక్కడ దిగేసరికి 5:20 అవుతుంది బ్రదర్. అక్కడ నుంచి దిగినప్పటికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ దిక్కము. అక్కడ నుంచి మనసులో అలాగా బస్సులో ఉన్న వాళ్ళ కోసము వెళ్తున్నప్పుడు కుడి పక్కన కూర్చొని వచ్చినప్పుడు వెనక పక్కన కూర్చొని అని చెప్పారు. మీరు అలాగే కూర్చున్నాను బ్రదర్. నేనైతే కూర్చుంది అలా మనసులో ఎక్కడ బస్ స్టాప్ వచ్చినా, ఎక్కడ మందిరాలు గుళ్ళు వచ్చిన గుడి దగ్గర, ఆ మందిరాల దగ్గర, బస్ స్టాపుల దగ్గర బస్సులో ఉన్న వాళ్ళ కోసము వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఇళ్ళ కోసం ఆ ప్రాంతంలో దిగి సింహాచలం కొండపైకి వెళ్ళామాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు అక్కడ నుంచి ప్రభా ఈ జనం కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు ప్రభా అనేసి నేను ఒక 5 నిమిషాల నుంచి అక్కడ బస్ స్టాప్ లోని అక్కడ ప్రార్థన చేసే జనం కోసం ఎంతో భయంకరమైన పూజలు అక్కడైతే సింహాచలం కొండపైన ఆ జనం అందరూ కూడా ప్రభా ఈ 2025లో మారాలి తండ్రి అని చెప్పేసి ఎంతగానో ప్రార్థించాము. వర్షిప్ చేసుకున్న మనసులకు ఎంతో సంతోషం, ఆనందం అనిపించింది. ఎప్పుడు అలా చేయలేదు. నేను దేవుని నమ్ముకుని 2 సంవత్సరాలు అవుతుంది. బస్సులో అంతా కూడా ఎప్పుడు బస్సు ఎక్కడమో ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకోవడం, అంతా కూర్చుని అలా ఉండిపోయేవాళ్ళు. ఫోన్ చూసుకుని పక్క చూసుకుని ఉండిపోయేవాళ్ళు. ఎప్పుడు ఇలా చేయలేదు బ్రదర్. అయితే మీరు చెప్పాక నేను వెళ్ళాలని అనుకున్నాను, కానీ దేవుని కృపను బట్టి దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు మరి నన్ను అలా నడిపించాడు. కనకక్క నేను వెళ్ళాం. మరి కనకక్క కూడా ప్రేయర్ చేసింది. కనకక్క అయితే ప్రేయర్ చేస్తుంటేనే నాకు కనకక్క అయితే నిద్ర వచ్చేస్తుందంటే నువ్వు ప్రేయర్ ఎక్కువ చెయ్యి, నిద్ర వచ్చేస్తుంది నాకు అనేసి అన్నది. ప్రేయర్ చేస్తా ఉండి వర్షిప్ చేస్తా ఉండి నిద్ర రాదు, ఏమి రాదు, సైతనాలు నిద్ర తీసుకొస్తుంది నీకు వెళ్ళకోకుండానే అలాగేలాగని చెప్పి కనుక కూడా ప్రేయర్ చేసిన బ్రదర్. నాకైతే మరి చాలా సంతోషం, ఆనందం అనిపించింది బ్రదర్. అలాగే వెళ్ళి ప్రేయర్ చేయడం ఎంతో నెమ్మది అనిపించింది. అలాగే ఇప్పుడు నెలకు ఒకసారి అలాగే వెళ్ళాలి, చెయ్యాలి అని నాకు అనిపించింది. మరి ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది కాక. అమ్మాయి మరి నా పేరు పార్వతి, మరి మామూలు తల్లి. మరి దైవ సేవకులు మరి చెప్పిన తర్వాత మరి నేను ప్రేయర్ చేస్తుండగా నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. ఏంటంటే 3 త్రోవలు రామభద్రపురంలో, అది జంక్షన్. ఇటు విజయనగరం, వైజాగ్, మరి రాజమండ్రి, విజయవాడ వెళ్ళటానికి మార్గము. అలాగనే మరి బొబ్బిలి, పార్వతీపురం, మరి ఒరిస్సా అటు ఉంది, రాయగఢ అవన్నీ అటు ఉన్నాయి. అది రూటు. తర్వాత ఇక్కడ అక్కడ నుండి సాలూరు, మరి జైపూర్ ఇటు వెళ్ళడానికి ఇటు త్రోవ. రామభద్రపురము 3 రోడ్లు జంక్షన్.
3 రోడ్లు జంక్షన్ రామభద్రపురం. నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రేయర్ చేసేటప్పుడు. అక్కడి నుంచి ప్రార్థన చేసి, ప్రభు ఇది ఈ యొక్క జంక్షన్ రామభద్రపురం, ఈ జంక్షన్ లో ఇటువైపు మరి పార్వతపురము, బొబ్బిలి ఇవన్నీ, అటువైపు మరి విజయనగరం నుండి ఇవన్నీ మరి ఎంత లెక్కైనా సరే అనకాపల్లి, విజయవాడ ఇవన్నీ కూడా వెళ్ళటానికి, ఇటువైపు మరి జైపూర్ వెళ్ళడానికి, ఇంకా ఒరిస్సా, భువనేశ్వర్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎటు వెళ్ళడానికైనా ఇదే జంక్షన్. ఈ 3 రోడ్ల జంక్షన్ లో మరి ప్రేయర్ చేయటానికి మీరు ఆలోచన ఇచ్చారు. ఎటువైపు వెళ్ళటానికైనా ఒకే వైపు కాకుండా 3 వైపులు కూడా వెళ్ళడానికి ఇదే ఈ రామభద్రపురమే జంక్షన్. ఎటువైపు వెళ్ళాలని అదే పునాది. మరి ఇక్కడికి నన్ను నడిపించారు. ఎటువైపు మీరు నన్ను నడిపించిన అది మార్గాన్ని తెరిచి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నశించిన ఆత్మలు రక్షింపబడాలి అంటే ఈ చుట్టుప్రక్కల మీరు నాకు జ్ఞాపకం చేశారు, చూపించారు. ప్రభు మీ చిత్తము 2025లో ఎటువైపు నడిపిస్తున్నారో నాకు తెలియదు ప్రభు. నేను ఒట్టిదాన్ని, మట్టిదాన్ని, పనికి మాలిన దాన్ని. ప్రభు మరి నాకు ఈ గ్రామం ఎందుకైతే నేనైతే బొబ్బిలి వెళ్దాం అనుకున్నాను, దైవ సేవకులతో బొబ్బిలి అని చెప్పాను. కానీ నాకు ఈ 3 రోడ్లు జంక్షన్ మరి నాకు ఎందుకు చూపించారో నాకైతే తెలియదు. మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మరి నాకు భారాన్ని దయచేసి ఈ 2025లో నా జీవితం పట్ల మీ చిత్తమే నెరవేర్చండి అని అక్కడ నిల్చొని కండ్లు మూసుకొని ప్రార్థన చేసి మరలా తిరిగి నిన్న 3 నేను బయలుదేరి వెళ్ళాను. 3 బయలుదేరి వెళ్ళాను. రిటర్న్ నేను మరలా 4:30కి వచ్చాను. 4:30కి వచ్చి మామిడిపల్లి నేను ప్రేయర్కి వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ మామిడిపల్లిలో నేను ఉన్నాను. మామిడిపల్లి నేను వచ్చాను ప్రేయర్కి. మామిడిపల్లిలో మరి మధ్యాహ్నం నుండే ప్రేయర్ జరుగుతుంది. అప్పటికి మా పాస్టర్ కూడా ఇంకా రాలేదు ఫోన్లు చేశారు. వస్తానని చెప్పి ఆటోలకు కూడా ఫోన్లు చేసి వాళ్ళకి చెప్పేసి నేనైతే మాత్రము మరి దైవ సేవకులు చెప్పినట్లు మరి నేను అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. దేవుని యొక్క ఏర్పాటు. ఆటంకాలు అయితే వచ్చాయి. టైం కుదరలేదు అనుకుని నేను నీరసించిపోయాను. కానీ దేవుడు ఏం చేశాడంటే పిలుపు మేరకు అవకాశాన్ని కల్పించి వెళ్ళటానికి పట్టుదలనిచ్చి వెళ్ళి రావడానికి అవకాశం దేవుడు నిన్న నాకు. ఆటంకాలు అయితే చాలా వచ్చాయి, కానీ ఆ ఆటంకాలన్నీ తప్పింపబడి ఆ టైంలో దేవుడు నన్ను ఉదయం నుండి ప్రయాణము ఆ టైంకి ఏర్పాటైంది. అంటే దేవుని పనికి వెళ్దాం అనుకుంటే ఇలాంటి ఆటంకాలు ఉంటాయి. సాతానుడు అడ్డుబండగా ఉంటాడు. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనిషిని ఆటంకపరచడానికే సిద్ధంగా ఉంటారు దేవుని పనుల కోసం అని. మరి నిన్నైతే నాకు చాలా బాధ అనిపించింది. మానసికంగా ఒత్తిడి చెంది మరి నేనైతే బాధపడ్డాను. దేవుని సేవ అంటే ఇలా ఉంటది అని స్టార్టింగ్ లోనే దేవుడు నాకు నిన్నటి కాల సమయంలో మరి బయలుపరిచారు. ఉదయం నుండి ప్రయాణము. అది ఆ టైంకి సాయంకాలం 4 గంటలకు నాకు విడుదల వచ్చింది వెళ్ళడానికి. వెళ్తాను అనుకుంటే సాతాను యొక్క ఆటంకాలు చాలా వచ్చాయి. మరి ఈ పరిస్థితిలోని ప్రభు ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ పని మీరు జరిగించుకుంటారు. మేము సిద్ధంగా ఉంటేనే మీరు జరిగించుకుంటారు. మేము సిద్ధము లేకపోతే మీరు జరిగించుకోరు మా ద్వారా. ప్రభు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి ఎందుకంటే నాతో ఉన్న భవానికి పవన్కి కూడా తెలుసు ఆ ఆటంకాలు.
కానీ నేను అసలు ఆగిపోవాలి, కానీ ఆగలేదు. నిరాటంకంగా దేవుడు కొనసాగించారు, నడిపించారు. ఎందుకంటే ఇటు మామిడిపల్లి ప్రేయర్ 3 గంటలు ఉండే స్టార్టింగ్. మరి మరి మన మధ్యలో ఉన్న తౌడమ్మ సిస్టర్ గారు కూడా తెలుసు. మరి నేను మా స్టార్టింగ్ నుండి కూడా నేను ముందుగానే వెళ్ళి ఉండాలి మామిడిపల్లిలో. కానీ మరి ఈ పని నేను చేసిన తర్వాత అక్కడ ఎన్ని పనులు ఉన్నా వాళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ ద్వారా ఇచ్చేసి నేను దైవ సేవకులు చెప్పినట్లు మాట దేవునికి ఇచ్చాను, దైవ సేవకులకి ఇచ్చాను. నన్ను దేవుడు ఆ రకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ 2025లో దేవుడు నన్ను సిద్ధం చేస్తున్నారు, చూపిస్తున్నారు అనేసి నేను వెళ్ళడం జరిగింది. సేవ అంటే ఏంటనేది నిన్నటి కాల సమయంలో నాకు అర్థమైపోయింది. మానసికంగా చాలా భయం, ఆందోళనతో నిన్న నేను వెళ్ళడం కూడా మరి నేను హ్యాపీగా అయితే మాత్రం నేను వెళ్ళలేదు. ఇది సేవ అంటే అనేసి నాకైతే మరి అర్థమైంది. దైవ సేవకులు సేవ చేస్తున్నటువంటి వరకు ఇలాంటి సమస్యలు ఎదురుపడతాయా అనేసి మరి నేను అనుకున్నాను. నాకు దేవుడు నిన్నే దాన్ని మరి రుచి చూశాను ఆ విషయాన్ని. అందుకు దేవునికి వందనాలు. ఏమైనా దేవుడు నన్ను బ్రతికించారు గనక దేవుని కొరకే నేను బ్రతకాలి, దేవుని కొరకే నేను బ్రతకాలి అనుకుంటున్నాను. అందుకు నా కోసము అందరూ ప్రార్థన చేయండి. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా మరి చేయూతనిచ్చి ఎంకరేజ్ చేస్తూ మరి దైవ సేవకులు తమ్ముడు గారు నన్ను మనల్ని అందరినీ కూడా దేవుళ్ళు నడిపిస్తున్నారు. తన ప్రోత్సాహం లేకపోతే ఎవరిని కూడా ఈ గ్రూపులో ఉన్నవారు ఎవరు కూడా ఆత్మీయంగా బలంగా ఉండలేము. కోల్పోతూ ఉంటాము, జారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాము, నీరసించిపోతాము దేంట్లోనే ఆత్మీయతలో. నాకు అనిపించింది దేవుడు తనకు అందుకే ఆ బాధ్యత ఇచ్చారేమో, మా నానాటి వారికి, మా అంతమంది వారి కోసమే కదా తనకు బాధ్యత ఇచ్చారు. ఇది మాటలతో కూడిన కాదు, సొంత ప్రయత్నాలు కాదు, ఆత్మీయ ప్రయత్నము. చాలా ఆటంకాలు ఉంటాయి అని నేనైతే అనుకున్నాను. మరి నిన్న చాలా దీనిగా జరిగినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు నన్ను బలంగా వాడుకుంటారు, తమ్ముడు ఎంకరేజ్ని బట్టి అని నేనైతే నిన్న దృఢంగా నిన్నంతా మరి కన్నీరు కార్చి మానసికంగా చాలా చాలా గుండెల నొప్పి కూడా నాకు వచ్చేసింది. మరి అటువంటి పరిస్థితులను కూడా నేను ఆగననుకొని నేను వెళ్ళి రావడం జరిగింది. దేవుని కృపను బట్టి నాకెంత ఒత్తిడి వచ్చినా దేవుని పనిని దేవుడు నడిపించేస్తూ ఉంటాడు. మరి ఇటువైపు నిన్న ప్రేయర్లకు కూడా మా దైవ సేవకులు ఇంకా మామిడిపల్లి రావడానికి ఏర్పాట్లు ఫోన్ల ద్వారా చేసి వారు వచ్చేలాగా చేసి నా పని నన్ను దేవుడు నా ద్వారా నడిపించుకున్నారు. అందరిని బట్టి వందనాలు. ఎందుకంటే నేను ఎంతసేపు సమయం తీసుకున్నానంటే నేను నా పరిస్థితి ఆ రకంగా ఉంది. అందుకనుకొని మరి నేను మీతో చెప్పడము జరుగుతుంది. నా బాధను మరి మీతో పంచుకోవాలని దైవ సేవకుని యొక్క మరి ప్రోత్సాహము మరి చాలా చాలా బలంగా ఉందని, ఇంకా తన కుటుంబాన్ని దేవుడు దీవించాలి. తన పరిస్థితులు అన్ని కూడా ఆర్థిక అన్ని రకాలుగా మన అంతమంది దీనికి నడిపిస్తున్న దైవ సేవకుల యొక్క కుటుంబం ఇంకా బలపరచబడును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ తమ్ముడు ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలమ్మా. నిన్న 3 గంటల ప్రాంతంలో పుదుతున వలస నాకు దేవుడు చూపించాడు. ఒక విలేజ్, ఆ విలేజ్ వైపు ఒక ఊరు దగ్గర దిగి నడిచి వెళ్ళాలి. అక్కడికి ఒక 2 కిలోమీటర్లు ఉంటది.
అక్కడికి నడిచి వెళ్ళి ఆ ఊర్లో ఒక సాల్లో కూర్చొని, ఒక అంగన్వాడీ సెంటర్ లో కూర్చొని ప్రార్థన చేసి మళ్ళీ అట్నుంచి ఇటు నడిచి వస్తే మధ్య తోవలోనమాట ఒక అబ్బాయి బండి కనిపిస్తే ఆ బాండిలతోనమాట వచ్చి మళ్ళీ బస్ స్టాప్ లో కూర్చొని, బస్ స్టాప్ లో చర్చి పక్కన అన్నమాట అక్కడ ప్రార్థన అవుతుంటే అక్కడ కూడా కూర్చొని మేమంతా నేను దమయంతి వెళ్ళి ప్రార్థన చేసుకొని అలా ఆటో కోసం అని 5:30 అయిపోతుంది, ఆటో లేదు, చీకటి పడిపోతుంది, ఇక్కడి నుంచి ఎలాగ ప్రభు అనేసి అనుకుంటా మరి ఎక్కడి నుంచో ఖాళీ ఆటో వచ్చింది అక్కడి నుంచో మరి మాకు తెలీదు. అలా తెచ్చి చక్కగా ఇంటి దగ్గర దింపారు. 6 అయింది, మేము వచ్చాము. 5:15 ఈ టైంలోనే వచ్చాము. దేవుని కృపను బట్టి ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు లేని ఆనందం ఇప్పుడు ఆనందంతో దేవుడు నింపాడు. మేము కూడా వెళ్ళగలిగాము, చిన్నదైనా ఎక్కడైనా ప్రార్థన చేయగలిగాము. దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మాకు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇలా నడిపిస్తున్న తమ్ముడికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే బలహీనమైన వాళ్ళు బలపరచడానికి దేవుడు ఆయన వాడుకున్నారు. పడిపోతున్న వాళ్ళు లేవనెత్తారు. అన్యులతో సమానమైన పడిపోయిన వాళ్ళు కూడా అన్యులతో సమానమైన అన్యులకే సువార్త కాదు, దేవుడి బిడ్డలకు కూడా సువార్త ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా నడవాలని తమ్ముడు చెప్పినందుకు, ప్రార్థన చేసినందుకు దేవుడికి వందనాలు. మమ్మల్ని బలపరిచారు. నేను, దమయంతి, నా సహోదరు పార్వతి మా ముగ్గురు ఇక మీదట వెళ్దామని నిర్ణయించుకున్నాము. అంటే ఎవరికి చూపించిన మీ ముగ్గురం కలిసే వెళ్ళి ఉండేవాళ్ళమే, కానీ ఎవరికి చూపించింది వాళ్ళకే వెళ్ళాలని తనకు పార్వతీపురం వైపు తనకి చూపించారు, నాకు పురోధన వలస, వల్లాపురం ఇవన్నీ చూపించారు. మరి చూపించిన ఈ వల్లాపురం, ఈ పురోధన వలస ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు. అందరినీ అడిగి వెళ్ళాము. ఆ పేరు నాకు పేరేపని కలిగింది. ఆ ఊరు వెళ్ళగలిగాము. మరి ఒకనొకప్పుడు యోనాకి నివేదిపట్నంకి వెళ్ళమంటే తరిపేదికి వెళ్ళాడు. మరి శ్రమలు అయ్యాయి కదా. అలా కాకుండా దేవుడు మనకు తెలిసినా తెలియకపోయినా తండ్రి దేవుడు ఏ ఊరు చూపించాడో ఆ ఊరే వెళ్ళాలని చెప్పేసి మేము విడిపోయి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్దామని ఒక తీర్మానం తీసుకున్నాము. నిన్నటి సమయాన్ని మాత్రం ఎవరికి వారుగా వెళ్ళాను, నేను దమయంతి. మరి దమయంతి కంటే తనకు చూపు లేదు కాబట్టి తను ఒక్కరితో ఎక్కడికి వెళ్ళడానికి. మరి తనకి ఆశ ఉంది, నేను సువార్తలోనైనా ప్రార్థనలోనైనా పారిభాగస్తురాలు నమ్మాలని తనకి ఆశ ఉంది. తనకు ఒక మనిషి తోడుంటే గాని వెళ్ళడానికి అవ్వదు. అలాంటప్పుడు మరి దేవుడు మరి ఎందుకు నాకు ప్రేరేపణ కలిగారు, ఎంతమంది ఏమనుకున్నా నాకు అనవసరమో, ఆమెతో ఎందుకు స్నేహం చేస్తుందని అనుకోవచ్చు. నా సంఘ బిడ్డ ఒక సపోర్ట్ ఉంటే మేము ఎక్కడికి వెళ్తే కళ్ళున్న వాళ్ళు కాళ్ళున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, కళ్ళు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. మేము సపోర్ట్ ఉంటే మాతో పాటు ఎక్కడికైనా రాగలదు అనేసి ఒక ఉద్దేశంతో ఆమెను కూడా తీసుకొని వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలాగా చిన్న తండ్రి శ్యామము తీసుకొచ్చినందుకు నీ కృతజ్ఞతలను ప్రార్థన చెల్లించుకొని అలాగే ఉన్నాము. దేవుడికి ఈ కృపని, ఈ ధన్యతను మాకు ఇచ్చినందుకు 2025లోనే ఆయనకే మహిమ కలుగును గాక. ఈ సువార్త ఇలా కొనసాగాలి, ఈ ప్రార్థనా జీవితం ఇలా కొనసాగాలి. ఆ ఊర్లో చాలా మంది ఉన్నారు, నశించిపోయి ఉన్నారు. ఆ ఊర్లో మందిరం కూడా లేదు, మందిరం స్టార్టింగ్ లోనే ఉంది. ఆ మందిరం దగ్గరికి కూడా మేము ఆ పురోధన వలస మందిరం దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిన్న ఆరాధన జరుపుకున్నారు, బయట టెంట్లు వేసుకొని జరుపుకున్నారు. ఆ మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం త్వరగా పూర్తి అవ్వాలి ప్రభు, నీ చిత్త ప్రకారంగా అనేక ఆత్మలు తీసుకురావాలి తండ్రి అని ప్రార్థన చేసి బయట నుంచే ప్రార్థన చేసి వచ్చాము. ఈ విషయం అయితే నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు కుటుంబాన్ని ఇలాంటి సలహాలు ఇచ్చి, ఇలాంటి మమ్మల్ని ప్రోక్షించి, మమ్మల్ని ఇలా నడిపించి, మమ్మల్ని ఇలాగా ధైర్యపరిచి, ఊరు దాటడమో తెలియని మాకు ఊరు దాటించి మీకు మీరుగా వెళ్ళి సువార్త చెప్పండి, ప్రార్థన చేయండి అని ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చిన తమ్ముడికి, కుటుంబానికి దీవించి ఆశీర్వదించి ఇలాంటి పరిచర్య అనేకం. తమ్ముడికి ఒక సంఘం ఉండాలి, తమ్ముడికి ఒక చర్చి ఉండాలి, తమ్ముడికి
ఇంకా బహుబలంగా దేవుడు వాడబడాలని నా ఆశ. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని చిన్న పాటి మాటలు దీవించి ఆశ్రదించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. మీరు చిన్న రిక్వెస్ట్, నాకు చిన్న అవకాశం అయితే ఒక సన్నం పడి నేను ఆపస్తుంటాము. అన్ని నామముల కన్న పై నామము యేసు నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చు నామము, జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. అందరికి ప్రైజ్ లాడండి అన్న, ప్రైజ్ లాడన్నా అన్న తీర్దయమని మరి దయ సేవకులు చెప్పారు. మరి మీరు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి మరి బస్సులో వెళ్ళాలి దూరము, మరి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయాలి, వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలని చెప్పినప్పుడు నాకు ఒక ప్రాంతానికి వెళ్ళాలని నాకు హృదయంలోకి ప్రేరేపణ వచ్చింది. అయినా అంత దూరం ఎందుకులే, దగ్గరే వెళ్తాములే అనుకుంటే మళ్ళీ అదే ప్రాంతం నాకు మరి హృదయం ప్రేరేపణ వచ్చింది. అయితే మరి నిన్న మార్నింగ్ 5 o'clock లేచి నేను 1/2 hour ప్రేయర్ చేసుకుని అలాగా పడుకున్నాను. పడుకున్న తర్వాత మా ఫ్యామిలీలో పెద్దమ్మ వాళ్ళ కూతుర్లు, తర్వాత పెద్దమ్మ వాళ్ళందరూ కూడా విచారంగా కూర్చుని ఒక చోట మరి ఉన్నారు.
కల్లో చూస్తున్నాను నేను నిన్న ఉదయము. అయితే విచారంగా కూర్చుని అందరూ ఉన్నారు. అది ఏంటో ఇలాగ వచ్చిందిలకి అలా లేసి కూర్చుని మంచం మీద అలాగ ఆలోచించుకుంటే అప్పుడు చిన్నయ్య మా అక్కకి ఫోన్ చేసి ఇలాగా పెద్దమ్మ కూతురు చనిపోయింది, మరి రాత్రి 12:30కి చనిపోయింది అని చెప్పడం జరిగింది. అప్పుడు అనుకున్నాను నేను, ప్రభువా నాకు ముందుగానే చూపించాను. మరి అక్కడ జనం విచారంగా కూర్చోవడము, మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ చెల్లి హైదరాబాద్ లో ఉంటారు, ఆమె మరి ఏ కలర్ అయితే చీర కట్టుకుందో అదే కలర్ చీర నేను చూసాను. నిన్న కూడా అదే చీరతో వచ్చింది. అంటే దేవుడు నాకు ముందుగానే ఆ ఇంట్లో ఏదో శోధన వస్తుందని దేవుడు నాకు ముందుగానే బయలుపరిచారు, దేవుడు చూపించారు. అయితే సువార్తకి వెళ్ళాలని చాలా ఆశపడ్డాను నిన్న. మరి నేనైతే చాలా మనశ్శాంతి లేదు నాకు అసలేని. సచ్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రభు అలా తీసుకుని భోజనం చేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆ సమాధి కార్యక్రమం అంతా అయినప్పటికీ రాత్రి 9:30 అయిపోయింది. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు 10:30, 11 అయిపోయిందండి. మరి దేవుడు ఒక సేవకి వెళ్ళాలన్నా, సువార్తకి వెళ్ళాలన్నా మనము మరి సాతాను గడు ఏ విధంగా శోధనలు తీసుకొస్తాడు అన్నది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇంతకు ముందు కూడా అలాగే నాకు దేవుడు కళ్ళలో చూపించేవారు. మరి ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో శోధన ఏదో ఒకటి అలా చూపించారు. ఇప్పుడు మామిడిపల్లి పార్వతక్క గారు చెప్పారు, ఇప్పుడు చక్కని మాటలు చెప్పారు. మనం సువార్త నిమిత్తం లేదా దేవుడి పని నిమిత్తం వెళ్ళాలనుకున్నప్పుడు సాతాను గాడు ఏ విధమైన శోధనలు తీసుకొస్తాడు, ఎలాగ ఆటంకపరుస్తాడని చక్కని మాటలు చెప్పారు అక్కగారు అయితేని. మరి నాకు వెళ్ళాలని నేనైతే చాలా ఆశపడ్డాను. నేను చాలా సంతోషంగా అనిపించింది నాకు అన్ని చెప్పినప్పుడు. 31st నైట్ రోజున కూడా నాకు ఏదో తెలియని ఒక విచారం అన్నమాట. నాకు రేపు వెళ్ళాలి సువార్తకి, సన్నిధికి వెళ్ళి సువార్తకి వెళ్ళాలని అదే ఉంది నా మైండ్ లోని. మరి సాతానుగాడు ఈ విధంగా మరి ఎంతగానో మరి శోధించాడు. ఏదేమైనా కానీ దేవుడి చిత్తమైతే ఈ రోజు మరి నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నానో మరి ఈ ప్రాంతానికి వెళ్ళాలని నేను ఒక తీర్మానం తీసుకున్నాను. మరి మా అక్కల కుటుంబం విడబడిన కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. రాత్రి అయితే చాలా చాలా దుఃఖంలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. ఆమె బ్రతుకున్న దినములన్నీ కూడా మరి గల్ఫ్ కంట్రీలోనే ఉన్నది. 30 సంవత్సరాలు మరి గల్ఫ్ కంట్రీలో చేసింది. ఏ రోజు కూడా సుఖం అన్నది లేదు ఆమెకి. మంచిగా బ్రతకాలని అనుకునే సమయంలో మరి ఆమెకి ఇలా జరిగింది. ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఆపరేషన్ చేశారు. బరువైన పనులు చేయడం వల్ల మరి అప్పటికప్పుడు నొప్పి వచ్చేసి అలాగా నిద్రరాత్రి మరి ప్రాణం విడిచడం జరిగింది. ప్రభు సన్నిధిలో ఉందాం కోసము, ఆ కుటుంబం ఆధారం కోసము మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరికి ప్రైజ్ లా. నిన్న దేవుడు మరి నడిపించినాడు దండయాత్ర. మరి ఎంతో సంతోషంగా ఉంది. మరి సేవకి వెళ్ళాలంటే ఒక దానికి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నిన్న 3 గంటలకు మరి నేను సాంసన్ శ్రేయత అందరం బయలుదేరినాము. ఎక్కడికి వెళ్ళాలనుకుంటా వెళ్ళాము. దేవుడు మరి పటాన్ చెరువు నడిపించినాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. మరి బస్ ఎక్కినప్పటి నుండి మళ్ళీ భాషలతో ప్రార్థన చేసినాను. ఏ ఊరు వస్తే ఆ ఊరు కోసం ప్రార్థన చేసినప్పుడు దురాత్మ శక్తులు ఏసునామములో కాలిపోవాలి, ఈ ఊరు రక్షణ పొందాలనుకుంటూ ప్రార్థన భాషలతో ప్రార్థన చేసినాను. మరి బస్సులలో అందరిలోకి ఒక్కొక్క ప్రార్థన చేసినాను. మరి దేవుడు నడిపించినాడు. మరి పటాన్ చెరువు మరి వచ్చిన ప్రతి ఊరును మరి ప్రార్థన చేసుకుంటూనే వచ్చే భాషలతో మరి చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు లేని సంతోషం ఈ దండయాత్ర చేసినామంటే అది దేవుడి చిత్తమైనది. మరి దేవుడు నడిపించినాడు. మరి ఎంతగానో మరి ఎన్ని మరి చేస్తుండే ఒక ఆవలింపులు నిద్ర ఇట్లా వచ్చేస్తుంది. అయినా మరి మేలుకతో ప్రార్థన చేసినాను. మరి దేవుడు గొప్ప కార్యాలు చాలా సంతోషం అనిపించింది. ఇంకా తిరగాలనిపించింది. అలసట గాని ఏమీ లేదు. మరి దేవుడు శక్తి ఇచ్చి దేవుడు బలం ఇచ్చి నడిపించినాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలగాలి. నేను మరి మీ అప్పుడులో దిగాను. మీ అప్పుడులో దిగి చిన్న గల్లీకి అట్లా వెళ్ళాను. ఈ ఊరికి రక్షణ పొందాలి, ఈ ఊర్లో దురాత్మ శక్తులని ఏసు నామములో కాలిపోవాలని భాషలతో ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ బస్ ఎక్కాను. ప్రతి ఊరుకు వస్తున్నప్పుడు
ప్రార్థన చేసినాను. బస్సులో ఒక అందరూ ఒక రక్షణ పొందాలని, దేశం ఒక రక్షణ పొందాలి, రాష్ట్రాలు ఒక రక్షణ పొందాలి అని బస్సులతో ప్రార్థన చేసుకుంటా, మరి ఆరాధన చేసుకుంటా, దేవుని స్తుతించుకుంటా వచ్చినాను. మరి మెయిన్ రోడ్ లో దిగుక నడుచుకుంటా, ఆటో ఎక్కలేదు, నడుచుకుంటా బస్సులతో మాట్లాడుకుంటా, మరి ఈ రోడ్ అంతా ఎంతమంది అయితే పబ్లిక్ నడుస్తారో, మరి బస్సులు కానీ బండ్ల కానీ వీళ్ళందరూ మారాలి, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ మారాలి అని ప్రార్థన చేసినాను. ఇక్కడ ఉన్న దురాత్మ శక్తులని యేసు నాలుగు పాత్రలకు తొక్కబడాలని ప్రార్థన చేసుకుంటా బస్సులతో మరి దేవుడు అట్లా నడిపించినాడు. నిన్న చాలా సంతోషం అనిపించింది, సమాధానం ఇచ్చింది. మరి అలసట గాని మరి కాళ్ళ నొప్పులు గాని అసలు ఏమీ లేదు నాకు. చాలా ఆయన శక్తి ఇచ్చి నన్ను నడిపించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలగాలి. మరి ఇలా చెయ్యాలని, మరి ఇంకా చెయ్యాలి, ఇంకా తిరగాలని చాలా సంతోషం అనిపించింది. ఇలా చేస్తా ఉంటే చాలా సమాధానము, సంతోషం అనిపించింది. ఏ బాధలు, ఏ కష్టాలు రావు. ఇక్కడ ఇంత పని దేవుని పని చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా బాగుంది. మరి నేనైతే చాలా సంతోషపడ్డాను. చాలా సమాధానముగా నాలో అనిపించింది. మరి దేవుడు అంత గొప్ప కార్యం నా జీవితంలో నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలగాలి. మరి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లాలి. మరి ఈ రోజుక మరి ఇక్కడ ఈ బోరంపేట తిరగాలని అనుకుంటున్నాను. మరి దేవుడు నాలోనే ఉండి నడిపించాలి. మరి తిరిగా నిన్న ఒక ప్రేరేపణ వచ్చింది. ఈ బోరంపేట మొత్తం తిరగాలని ఒక ప్రేరేపణ వచ్చింది. ఇంకా లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది కదా అని మళ్ళీ రేపు వెళ్తలే అనుకొని నేను ఇంటికి వచ్చేసాను. దేవునికి మహిమ కలగాలి. మరి నా కోసం, మరి నా సేవ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మరి దేవుడు ఈ 2025లో దేవుడు నన్ను గొప్పగా వాడుకోవాలని, దేవుడే జ్ఞానం ఇవ్వాలి, దేవుడే నాలోనే ఉండి అందరితో మాట్లాడాలని, అట్టి జ్ఞానం దేవుడు నాకు ఇవ్వాలని, నా కోసం మా బిడ్డల కోసం అందరూ ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దైవజనుని బట్టి వందనాలు. మరి ఎంతగానో మమ్మల్ని బలపరిచి మరి మన దండయాత్ర చేయాలని, మరి ఇంత బలపరిచిన ఒక దైవజనుడు నేను ఎక్కడైనా చూడలేదు కానీ మనల్ని ఎంతగానో బలపరిచి, మనను ఎంతగానో ఓదార్చి, మనల్ని బలపరిచి మరి దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించాలి. ఆ బిడ్డ సేవను విస్తారం సేవల చేయాలని, మరి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదము ఆ బిడ్డకు రావాలని మరి మనసు పూర్తిగా నేను కోరుకొని, మరి 2025లో దేవుడు ఇంకా అనేక రీతిగా మరి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలని, అన్ని విషయంలో మరి ఆ బిడ్డ ఫలించాలని ప్రభా. ఆ బిడ్డ సేవ కాని, మరి ఇంట్లో కుటుంబ విషయంలో కానీ, మరి ఇల్లు కట్టే విషయంలో కానీ దేవుడు ఈ సంవత్సరము ఈ 2025లో దేవుడు నెరవేరుస్తాడు. మరి దేవుడు బలపరుస్తాడని నేను అనుకుంటున్నాను. దేవుడు కంపల్సరీ చేస్తాడు. దేవుడు దీవిసి ఆశీర్వదిస్తాడని మేమందరం ప్రార్థన చేస్తాము. సంవత్సరం కోసం దేవుడు ఉన్నతమైన దీవెనలో మరి దేవుడు నడిపిస్తాడు. మమ్మల్ని ఎంతగానో మరి బలపరిచి, మమ్మల్ని ఎంతగానో మరి అది చేసి మరి దేవునికి మహిమ కలగాలి. ఇంత మంచి ఆత్మీయ తండ్రిని మాకు ఇచ్చాడు. దేవునికే ఘనత మహిమ కలగాలి. మరి ఇంత మందిని బలపరిచి మరి దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు. ఇంత మంచి మాకు దైవజనుడు పంపించిన దేవునికి, ఆయనకే స్తుతులు స్తోత్రాలు, ఆయనకే చెల్లును గాక. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రేజ్ లార్డ్ తమ్ముడు. 2 విషయాలు చెప్పడం మర్చిపోయాను. జనవరి 1 రోజు మేము నైట్ ప్రేయర్కి వెళ్ళి 1 గంట అయింది వచ్చాము. వచ్చిన తర్వాత మీకు ప్రేయర్ చేద్దామని అనుకున్నాను. మరి పడుకుంటున్నారు ఏంటనేసి మరి నేను చేయలేదు. మరి 5 గంటలకి ప్రేయర్ చేసుకుందామమ్మా అని అన్నారు కదా. నేను 5 గంటల ప్రేయర్ కోసం తెలివి ఇవ్వండి ప్రభు. మరి నేను చెప్పాను కదా 5 గంటలకు ప్రేయర్ చేసుకుందామని అన్నాను. నాకు తెలివి ఇవ్వండి అంటే 5 గంటలకి దేవుడు మెలికి ఇచ్చారు. 5 గంటలకి ఏమో కాలు కలుపుదామని చెప్పేసి మీకు వీళ్ళకి సెల తీసాను. సెల తీసుకుంటే మా ఆయన ఏమొచ్చి మీకు నచ్చినట్టుగా ప్రేయర్కి వెళ్తారు, వస్తారు, ఈ సెల్ అంతా నీకే వాడబడ్డం అవుతుంది. ఈ సెల్ మంచి కోపం మీద పెద్ద పుల్లాగా అయిపోయి సెల్ ఉరుకుని తీసుకొని వీళ్ళ కిందకి ఎత్తిసి మొక్కలు చేసేస్తారు. మంచి పవర్ మీద తీసుకున్నారు. తీసుకుంటే నేను ఎప్పుడు ఇంక నేను సెల్ ప్రేయర్లో ఇవ్వనండి, చాలా మొక్కలు చేయొద్దు, వద్దులేండి అని చెప్పేసి ప్రేయర్ చేసుకోవాలని అనిపించింది. ప్రేయర్ చేసుకోలేదు. ఎందుకు ఆయన అలాగన్నారు నాకు తెలియదు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకోకుండా కప్పుకొని పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు.
ఆత్మ అనిపించింది. సెల్ తీసుకుంటే ఒంటరిగా ప్రేయర్ చేయలేవా, ప్రేయర్ చేసుకొని అన్నా సరే నేను దేవుడి మాటకి నేను వ్యతిరేకంగా చేసి ప్రేయర్ చేయకుండా పడుకుంటున్నాను. లేచిన తర్వాత మరి కొంచెం ప్రేయర్ చేసుకున్నా చర్చికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన నుంచి ఇంటికి వచ్చినంత వరకు గుండె నొప్పి, చాలా నొప్పి ఎక్కువ అయిపోతుంది. ఏటైపోతుందో నాకు తెలియదు అనిపిస్తే నేను బయటికి వెళ్ళాలనుకున్నాను కదా, మరి ఎలాగెళ్తాను, ఆ ఊరు వెళ్ళాలంటే అన్నాను ఎలాగెళ్తాను, నాకు ప్రేయర్ కాల్ కూడా ఇక నుంచి లేదు. నేను బయటికి నేను వెళ్తాననిసే కదా నాకు ఇలా వచ్చింది. ఏదైనా సరే నేను వెళ్తాను అని అనుకున్నాను. నువ్వు ఇంట్లో కూడా ఉండకు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావా, నువ్వు వెళ్ళిపోయి నీ మొక్క కూడా చూపించుకు అని తగువాడిసి గొడవ ఆడుతుంటారు. నువ్వు వండుకు నీ మొక్క చూపించుకుంటుంటా. అయినా చర్చికి వెళ్ళి ఆ గుండె నొప్పితో వచ్చాను. వేరే వాళ్ళు భోజనం చెప్పారు, వెళ్ళకపోతే తప్పదు, కానీ భోజనంకి వెళ్తే అక్కడ ఏం తినాలనిపించట్లేదు, ఏం తినకుండా వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడ ఆకుపడి చూసాను. ఆకలి వేస్తుంది కానీ తినాలనిపించట్లేదు. అయితే ఎలాగెళ్ళాలి, నేను ప్రేయర్కి ఎలాగెళ్ళాలి అనేసి నాకు బాధ అనిపించింది. అయితే భోజనం మాత్రం పెడతాననేసి మరి ఆయన తిడుతుంది, భోజనం పెట్టాను, తినేయండి, భోజనం తినేయండి అంటే అప్పుడు భోజనం పెట్టేసాక కాంగ బాటిల్ నీళ్ళు వేసి బైబిల్ పట్టుకొని కవర్ పట్టుకొని వెళ్ళిపోయాను. మరి డోర్ కట్టిన వేస్తాను, నేను అతను కనిపించకూడదని వేసి అలాగ పట్టుకొని వెళ్ళాను. తండ్రి నేను నీకోసం నేను వెళ్తాను, ఎలా నడిపించండి అన్నాను. సెల్ కోసం మాట్లాడారు. సహోదరి మంగ ఉన్నది కదా పక్కనే కదా, నేను వెళ్ళి తన కాళ్ళు మా ఇద్దరం ప్రేయర్ చేసుకుంటాం, నాకు సెల్ వద్దులంటే తను ఉన్నది కదా అని అన్నాను నేను. అని అంటే ఒకప్పుడు మా ఇద్దరం అలాగే పక్కన ఉండేటప్పుడు అలాగే దేవుని విషయంలో అలాగే ఉండేవాళ్ళము. మళ్ళీ దేవుడు అదే తను మళ్ళీ ఇప్పుడు ఏర్పరిచాడు. అలాగే ఆయనకి చెప్పాను, నాకు ఎప్పుడు సెల్ వద్దని చెప్పాను. అలాగే ప్రేయర్కి వెళ్ళాను. ప్రేయర్ నాకు ఎలా చేయాలో ఏటో తెలియక ప్రతి ఊరు అలాగ అక్కడ దిగినంత వరకు కనిపించిన ఊళ్ళో చేసుకొని ఆ బస్సు అంటే నేను అనుకోను పార్పర్ వెళ్తాను, బస్సులు దొరికితే అదే ఇటు నుంచి 2 గంటలు, అటు నుంచి 2 గంటలు, 4 గంటల జర్నీ వచ్చేసరికి 7, 8 అయిపోద్దేమో అనుకున్నా. కానీ 2:30కి ఎక్కేసి మళ్ళీ పాతకు వారేసరికి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చాను. వెళ్తుంటే వస్తాను దేవుడు కృప పెట్టి. అయితే నేను బస్సు దొరికితే వెళ్తాను, లేదా ఒక ఊరు వెళ్ళేసి వచ్చేస్తానని ఆలోచించుకుంటే కూర్చుని టైంలోనే బస్సు అలాగ వచ్చింది. బస్సు ఎక్కి ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాను. ఆ గుండెలోకి ఏటయ్యిందో నాకు అస్సలు తెలియట్లేదు. అంటే అప్పుడు పార్క్ సిస్టర్ చెప్పారు కదా, వెళ్ళేటప్పుడు సంతోషం ఆనందం మరి నాకు అనిపించలేదు. దానివల్ల శ్రమ ఏదైనా అడ్డు వస్తుంది అన్నారు కదా, అంటే నాకు ఇప్పుడు అడ్డు వచ్చింది అనేది నాకు ఇప్పుడు గుర్తు చేసుకోండి. అంటే నేను ఒక ఊర్సుగా చేయలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకుంటే ముందే అంటే ఇది వస్తుంది అనేసి అప్పుడు నాకు గ్రహింపు వచ్చింది. తమ్ముడు అంత భర్త వల్ల వచ్చింది, మరి నాకు గుండె నొప్పి కూడా వచ్చింది. నేను చెప్పలేకపోయింది, ఇది మామూలుగా నార్మల్ గా అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్తాననేది టైం ముందు నాకు ఈ 2 వచ్చాయి. కానీ గుండె నొప్పి ఏమయ్యిందో తెలీదు, తగ్గిపోయింది. అస్సలు ఒకటి దానికోసం ప్రార్థన చేయాలని కూడా నాకు ఆలోచన రాలేదు, ప్రార్థన చేయలేదు. నేను ఇతరుల కోసం బస్సులో చేసుకుంటూ పోతూ నా నొప్పి తగ్గిపోయింది. అట్టుండి వచ్చాక కూడా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. ఎక్కడికి ప్రేయర్కి వెళ్ళిందంటే కాంగో ఉన్నారు, చక్కగా మాట్లాడుతుంటే బాగానే ఉన్నారు. సెల్ కూడా ఇప్పుడు తీసుకుని ఏమనలేదు. దేవుడికి వందనాలు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక మా అమ్మలు ఇలా బలపరుస్తూ మాకు ధైర్యం కల్పించిన తమ్ముడిని పట్టు కూడా వందనాలు. నిజమే ఇలాగ సోదరులు వస్తాయి, కానీ దీన్ని జయించుకొని ఎదుర్కొని వెళ్ళాలి. ఏదైనా సరే నేను జయించేటప్పుడు దేవుడు కార్యం చేస్తాడని ఒక విశ్వాసంతో ఆయన మాటలు పట్టించుకోలేదు. నేను పిలుస్తుంటే కొడుతుంటే మౌనంగా దేవుడు ఎలాగ మౌనం అయిపోయాడు అలాగే మౌనంగా ఉండాలనే ఒక ఆశ కలిగింది. మరి తండ్రి ఎలాగైతే వీరేం చేశారు క్షమించండి అని అన్నారు, అటు మనసు
క్షమించండి అని హృదయం దేవుడు కల్పించారు ఆ క్షణంకి. కానీ అలా కల్పించడానికైనా మనసు కలిగి ఉండడానికైనా మీరు చెప్పే దేవుడి వాక్యాలు మాటలు మమ్మల్ని బలపరచడమే ఇవి మాకు ధైర్యపరచడానికి ఆటను కల్పించడానికి ఇన్ని చెప్పి నేర్పిస్తుంది. దాన్ని బట్టి మేము ఎలాగ ఇంట్లోనైనా బయటనైనా ఎలా ఉండాలన్నది మేము నేర్చుకున్నాం. తమ్ముడు మీ కుటుంబం దీవించబడాలి. మరి కాన్వెంట్ స్కూల్ కావాలి బిడ్డలు అందరం కూడా మేము ఇంకా ఎక్కువగా 2025లో బలపడి ఇంకా బాగుండాలని అనేక తెలుసుకొని నేర్చుకొని బలపడి ఉండలాగిన మరి మా అందరి కోసం కూడా మీరు ప్రేర్ చేస్తాంటే మేము కూడా ప్రేర్ లో ఉండాలని దేవునికి అడుగుతున్నాను. ఈ చిన్న మాటలు దీవించిన కాక ఆమేన్. బ్రదర్, మరి నేనైతే నిన్న వెళ్ళలేకపోయాను. నిన్న 31st నైట్ నుంచి కూడా నాకు హెల్త్ బాగోలేదు. మరి నడుము బాధ ఎక్కువైపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను. మరి ప్రేయర్లో కూర్చోడానికి కూడా చాలా బాధపడ్డాను. మరి కదా ఉదయకాల సమయంలో కూడా మరి ప్రేయర్ వెళ్ళాలని ఒక ఆశ ఉంది నాకు. కానీ హెల్త్ బాగోకపోవడం వెళ్ళలేకపోయాను. మరి ఏదో ఒక రోజు మరి నేను వెళ్ళి మరి దేవుడు పరిచర్య కోసం వెళ్ళి చేస్తాను. మరి నాకైతే నిన్నటి నుంచి 31st నైట్ నుంచి కూడా హెల్త్ బాగాలేదు. మరి కానీ దేవుడు ప్రేరేపణ వెళ్ళాలని ఒక ఆశ ఉంది. మరి అందరూ చెప్తుంటే నేను వెళ్ళలేకపోయానని ఒక బాధ నాకు అనిపిస్తుంది. మరి కానీ నేను లేవలేని పరిస్థితి. మరి దేవుడి సన్నిధిలో కూడా వెళ్ళకపోతే బాగోదు అని మరి రమేష్ ప్రేయర్ లో కూర్చున్నప్పుడు మరి అలాగే వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను కొద్దిసేపు. మరి కానీ చాలా బాధపడ్డాను. రమేష్ అయితే మన ఇద్దరం ఏదో ఒక రోజు వెళ్దాము, బాగాలేనప్పుడు ఎలాగ వెళ్తామన్నారు. మరి ప్రేయరు మరి ఆయన దేవుని సన్నిధిలోనే మరి అందరి కొరకు ప్రార్థన చేశాను. తండ్రి నన్ను క్షమించి మరి ఏదో ఒక రోజు నేను వస్తాను, పరిచయం చేస్తారని నేను అనుకున్నాను బ్రదర్. మరి కానీ మీరు చెప్పిన చేయలేకపోయినా ఒక బాధ అనిపించింది. కానీ దేవుడి పనిలో మనం నిర్లక్ష్యం చేయకూడదు, అడుగు వేయకూడదు అని మరి మీరు చెప్తున్నారు. కానీ నేను వెళ్ళలేకపోయినా ఒక బాధ అనిపిస్తుంది. మరి కానీ ఏదో ఒక రోజు మరి నేను పరిచర్య కోసం వెళ్ళి మరి అందరికి ప్రార్థన చేసుకుంటూ వస్తాను. మరి ఈ కొద్ది మాట్లాడితే ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. హల్లెలూయా. నేను కూడా మరి ప్రార్థన దండయాత్రకి నేను వెళ్ళటం జరిగింది. చాలా సంతోషం. మీకు ఇప్పుడు అర్థమవుతుంది మరి బయటికి సేవకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో. ఆ డిస్టర్బెన్స్ని మీరు జయించారు. ఎప్పుడన్నా మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని జయించినప్పుడు దేవుడు దాని మీద అభిషేకం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. మీరు ఒక ప్రాంతానికి వెళ్ళడానికే మీకు ఇంత ఇబ్బంది అవుతుందంటే, నేను ఊర్లలో వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. సడన్లో మా అమ్మగారికి కడుపులో నొప్పి వస్తుంది, శ్వేత సిస్టర్కి సూదులు గుచ్చినట్టు ఉంటుంది, మా బాబుకి హెల్త్ డౌన్ అయిపోతుంది. ఇట్లా నేను బయలుదేరుతున్నానంటే, బట్టలు తీసుకొని వెళ్తున్నానంటే చాలా డిస్టర్బెన్స్. అటు వాళ్ళని ఇటు వాళ్ళని అర్థం కాదు, ఏమవుతుందో తెలియదు. అయినా కానీ నేను వచ్చేస్తాను. బస్సు ఎక్కంగానే ట్రైన్ ఎక్కంగానే అన్నీ తగ్గిపోతాయి, అసలు ఏమీ ఉండదు. హల్లెలూయా. అంటే ఆ చీకటి శక్తులకి తెలిసిపోతాయి. అది చాలా ప్రాముఖ్యం. నిన్నటి దినం 31st నైట్ నుంచి బాగా నాకు కూడా గుండెలో నొప్పి ఉండే. మరి ఆ ప్రేయర్ చేసాము, ప్రవచనం వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ అయిపోయింది. చాలాసేపు వచ్చింది ప్రవచనం. అది తర్వాత నేను మీకు వినిపిస్తాను సాయంత్రం టైంలో. తర్వాత నేను కూడా మీ లెక్కనే 3 గంటలకి బయలుదేరాము. ఎట్లా పోదామో అని ఆలోచించాను, ప్రార్థన చేస్తే పటాన్చెరు బస్సు వస్తే అది ఎక్కేసినాం. 120 రూపాయలు టికెట్ తీసుకున్నాము.
రూ. 120 టికెట్, 24 గంటలు హైదరాబాద్లో ఎక్కడైనా తిరగచ్చు. పటాన్ చెరువు వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాను. ఆ టికెట్ ఈరోజు కూడా ఉంటుంది 3 గంటల వరకు. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాంతాలకి వెళ్తాను నేను. నిన్న పడుకునే వరకు 12 అయింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున 5 గంటలకు లేచాను. చాలా నెమ్మది, చాలా సంతోషం అనిపించింది. చాలామంది కోసం భారం కలిగి నేను కూడా ప్రార్థన చేశాను. మరి జేఎన్టీ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి మొత్తం బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉన్నాడు. 32, 35 లోపల ఉంటాడు పాపం. 35 లోపలనే ఉంటాడు, యవ్వనస్తుడు. ఆయన రోడ్డు దాటుతున్నాడు. నాకు చాలా మనసు కలించిపోయిందనమాట. అరే, ఈ సైతాన్ ఈ వ్యక్తిని ఈ విధంగా చేసింది కదా అని చెప్పి. బైబిల్లో సేన అనే దయ్యం కూడా ఒక వ్యక్తిని బట్టలు లేకుండా కుటుంబం నుంచి వేరు చేసేస్తారు. యేసుప్రభు వారు విడిపించాడు. నేను చాలాసేపు ప్రార్థన చేశాను. అనేక ప్రాంతాలు తిరుగుకుంటూ ప్రార్థన చేసిన. ఒక పక్క నుంచి నిద్ర వస్తుంది, నైట్ సరిగా నిద్ర లేదు. తర్వాత సాయంత్రం ఛాయ్ తాగిన తర్వాత సెట్ అయిపోయింది. ప్రార్థన చేసుకుంటా, భాషలు మాట్లాడుకుంటా వచ్చాను. చాలా భారం అనిపించింది. వైన్ షాప్స్ కనిపించినాయి, సినిమా థియేటర్స్ కనిపించినాయి. ప్రజలు కొట్టుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. అరే, వీరు ప్రభువుని నమ్మకపోతే వీళ్ళు నరకానికి పోతారు కదా, నరకంలో 24 గంటలు కాలుతారు కదా అని చెప్పి చాలా భారం, చాలా వేదన నాకు వచ్చింది. చాలా సంతోషం కూడా వచ్చింది, నేను సేవకు వెళ్తున్నాను అని చెప్పి. మనకి ఇప్పుడు మీరు ఎవరైతే బయటికి వెళ్ళారో మీకు సంతోషం వచ్చిన దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే మన డ్యూటీ మనం చేస్తామో మనం సంతోషంగా ఉంటాం. ఒకరోజు మనం పనికి వెళ్ళలేదు, చాలా భారం ఉంటుంది. అయ్యో, నేను వెళ్ళలేదు కదా. అదే పనికి వెళ్ళిపోతే నెక్స్ట్ డే మనం సెట్ అయిపోతాం, హ్యాపీగా ఉంటాం. అట్లనే మనందరి డ్యూటీ బయటికి వెళ్ళాలి, ప్రార్థనలు చేసుకుంటా రావాలి. హల్లెలూయా. లోపలున్న అంతరాత్మ బలపడుతుంది. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా మ్యాక్సిమము వెళ్ళారు. చాలా సంతోషం. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త వలన ఫలం పొందుతారని యేసుప్రభు చెప్పాడు. ప్రవక్తను చేర్చుకోవటం అంటే ప్రవక్తను ఇంటికి పిలవటం కాదు. ప్రవక్త ఏదైతే చెప్పిండో ఆ మాటకు లోబడటం. అప్పుడు ఆ ప్రవక్తలో ఉన్న ఫలము, ఆ ప్రవక్తలో ఉన్న అభిషేకము మన లోపల వస్తుంది, అన్లాక్ అయితే తెరవబడుతుంది అన్నమాట. మరి నేను ఏదైతే చెప్పినానో మీరు సొంతంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి, ఎంత డిస్టర్బెన్స్, ఎంత ప్రాబ్లం ఉన్నా మీరు వెళ్ళారు. ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు తోడై ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. గొప్ప అభిషేకం మీకు వస్తుంది. మీ ప్రార్థనలకి దేవుడు కూడా చాలా జవాబు ఇస్తాడు. కొన్ని ఏంటంటే మనం ప్రేయర్ చేయకపోయినా ఆన్సర్ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనం దేవుని పని చేస్తున్నాం కాబట్టి. మీకు ఇంకా ఈ ప్రాంతాల కోసం ప్రేయర్ చేయాలని అవగాహన వస్తుంది. తర్వాత మీకు పరిచయం అవుతారు. ఈ సంవత్సరంలో మీరు ఎక్కడెక్కడైతే తిరిగారో వాళ్ళందరూ మీకు ఆ ఊర్లోకి వెళ్ళి మీకు పరిచయం అవుతారు. మీరు అలా ప్రార్థన చేయండి. వచ్చే నెల మొత్తం ప్రేయర్ చేయండి. ప్రభా, మళ్ళీ February 1కు నేను వెళ్తున్నాను, నన్ను నడిపించు, కొంతమంది ఆత్మను దయచేయండి అని. మనం December 31 నైట్ సరిగా నిద్ర ఉండదు కాబట్టి కూడా కొంచెం హెల్త్ డౌన్ అయ్యి ఉండొచ్చు. మంచిగా తినేసి మీరు బయలుదేరండి. నెక్స్ట్ మంత్ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, ఇంకా చాలా ప్రాంతాలు మనము తిరగాలి. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళకండి, ఇంకొక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఏదో ఒక కొత్త అనుభవము తెలుసుకుంటాం. మన ఆత్మీయతలో మనం పెరుగుతూ ఉంటాం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడి మాటలు దీవించును గాక. బైబిల్లో కూడా మనం చూస్తే చాలామంది దండయాత్ర చేశారు. వాళ్ళు దండయాత్ర చేయటం బట్టి అనేక మంది రక్షింపబడ్డారు. మీరు కూడా దండయాత్ర చేస్తున్నారు కాబట్టి మీ కుటుంబానికి క్షేమం వస్తుంది, మీ ప్రార్థనకు జవాబులు వస్తాయి, మీకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చబడతాయి, మీకున్న మరణగండాలన్నీ కొట్టివేయబడతాయి, మనశ్శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
కాబట్టి మీరు ఈ విధంగా మీకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు బయటికి వెళ్ళిపోండి. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆత్మలో భారం ఇస్తాడు, నడు 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 అని చెప్పి. వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పొద్దు, వాళ్ళ ఆటంకపరుస్తారు. నేను వెళ్తున్నా సేవకి అంటే అదంతా అవసరమా, ఎన్నో చెప్తారు. జస్ట్ ప్రేయర్కి వెళ్తున్నానని చెప్పేలా ఒక నీళ్ళ బాటిల్ పెట్టుకోవాలా, తినేటివి ఏమైనా ఉంటే పెట్టుకోవాలా, బస్సు ఎక్కేసేయాల. ఖాళీ బస్సు ప్రిఫర్ చేయాలా, టైట్ బస్సు ఎక్కద్దు. ఎందుకంటే మనం ప్రశాంతంగా కూర్చొని ప్రేయర్ చేసుకోవాలా, లేకపోతే ఆ ప్రాంతాన్ని తిరిగినా కానీ ఏదో ఒకటి మనకి జరుగుతుంది. రైట్, మంచిది.